అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ మీ అందరి జీవితాల్లో కూడా అమ్మవారి అనుగ్రహం అనేది పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది అమ్మవారి వాగ్దానం. ఇక అమ్మవారి వాగ్దానంలో ఈరోజు బిడ్డ, నీ అతి పెద్ద గెలుపు అతి దగ్గరలో ఉన్నది తల్లి. ఈ వారాహి అమ్మ చెప్పేది సరిగ్గా 5 నిమిషాల పాటు విన్నావు అంటే నీకే అర్థమవుతుంది. ఈరోజు ఈ అమ్మ మాట నీ కోసమే తల్లి. నన్ను నమ్మి ఇప్పుడే విను. ఇక నీ జీవితంలో ఎలాంటి విజయాన్ని సాధిస్తావో నువ్వే చూడు. అమ్మ మాట విన్న తర్వాత నీకు గుండెల్లో భారమంతా దిగిపోతుంది తల్లి అంటూ ఈరోజు మన వారాహి అమ్మ ఒక చక్కని వాగ్దానాన్ని తీసుకొచ్చారండి. మరి అమ్మ మాట వినబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. అలాగే వీడియో నచ్చింది అనుకుంటే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి వీడియోని సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందుగా మనకు తెలిసినటువంటి ఒక గురువుగారు ఉన్నారండి. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు, కొండ దేవతల పూజారి. ఈయన వశీకరణ స్పెషలిస్ట్ కూడా. అలాగే జీవితాలపై ఎలాంటి చెడు ప్రయోగాలున్నా, గ్రహ దోషాలున్నా, భార్యాభర్తల సమస్యలైనా వాటికి శాశ్వత పరిష్కారం అనేది చేసి చూపిస్తారు. మీరు ఎంత దూర ప్రాంతాల్లో ఉన్నా కూడా ఒకసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ ద్వారా సంప్రదించారు అంటే మీ సమస్యకి ఒక చిన్న చిన్న పూజలు, పరిహారాలు అనేటివి చేసి శాశ్వత పరిష్కారం అనేది చూపిస్తున్నారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. అది కూడా కొద్ది రోజుల్లోనే. చాలా నమ్మకమైన గురువుగారండి. మా జీవితాల్లో కూడా ఎన్నో రకాల మార్పులు అనేటివి తెచ్చారు. ఆ నమ్మకంతోనే చెప్తున్నాను. మీరు గురువుగారిని సంప్రదించాల్సిన ఫోన్ నెంబరు 9366575717కి నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి. ఇక ఈరోజు అమ్మవారి వాగ్దానం ఏంటి అంటే, బిడ్డ, ఈరోజు ఈ వాగ్దానం కేవలం నీ కోసమే తల్లి. మనసు పెట్టి విను. కొత్త సంవత్సరంలో నీ జీవితంలోకి అతి పెద్ద గెలుపు రాబోతుంది. నీ కోరిక తీరటం కోసమే నేను విశ్వ ప్రయత్నం చేస్తున్నానమ్మా. కాబట్టి ఈ అమ్మను నమ్మి 5 నిమిషాల పాటు ఈ తల్లి మాట విన్నావు అంటే నీ కోరిక తప్పకుండా తీరుతుంది తల్లి. నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. నీ కష్టాలన్నీ తీరాలనే కదా ఎంతో కాలంగా ఆరాటపడుతున్నావు. చాలా కష్టపడుతున్నావు తల్లి. ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నానమ్మా. ఎన్నిసార్లు నీకై ప్రార్థన చేస్తున్నాను, అయినా నన్ను కనికరించటం లేదు అంటూ అడిగావు కదా. ఇంకా ఇప్పుడు నీకు సమాధానం చెప్పడం కోసమే నేను వచ్చానమ్మా. నా మాట పొల్లు పోకుండా జరుగుతుంది. ఓపికతో ఈ తల్లి మాట విని తల్లి. అమ్మకి ఒక్కసారి నమస్కారం చేసుకొని నీ మనసులో ఉన్న బాధలన్నీ కూడా అమ్మకి చెప్పుకో. నీ కోరికలన్నీ కూడా అమ్మకి చెప్పుకొని అమ్మ చెప్పేది పూర్తిగా విని తల్లి. చూడు బిడ్డ, అసలు నీ జీవితంలో ఏం జరుగుతుందో అనేది నీకు తెలియనే తెలియదు. ఈ తల్లి నీకు ఏం చేస్తుందో అనేది అసలు తెలియకనే ఇంత బాధపడుతున్నావు. కానీ తల్లి, జీవితంలో ఏది కూడా అంత సులువుగా దొరకదు కదా. ఒకవేళ సులువుగా దొరికినా కూడా అది నీ వద్ద ఎక్కువ కాలం నిలబడుతుందా చెప్పు? ఎప్పుడైనా కూడా కష్టపడింది మాత్రమే మన దగ్గర శాశ్వతంగా ఉంటుంది. అది చిన్నదిగా ఉన్నా కూడా ఎక్కువ కాలం నిలుస్తుందని గుర్తుపెట్టుకోవాలి. అలసిపోయానమ్మా అనుకోకుండా నీ వెంట నేను ఉన్నాను అని గుర్తించు. నీ చేతిని పట్టుకొని చిన్న బిడ్డను నడిపించినట్లుగా నేను నడిపిస్తాను తల్లి. అమ్మ నన్ను పట్టించుకోవటం లేదు అని నువ్వు తొందరపడి చిన్న అడుగు వేసి చాలా ప్రమాదంలో పడ్డావు. కానీ ఈ తల్లి నిన్ను కాపాడుకుంటుంది అని గుర్తుపెట్టుకో. నువ్వు గమనించటమే లేదమ్మా నీ వెనకాల జరిగే కుట్రను. కానీ నేను చూస్తున్నాను కదా. అందుకే ఈ తల్లి నీకు నిజాన్ని నిరూపించాను. ఎవరైతే నిన్ను తోసేయాలని చూశారో వాళ్ళే ఇప్పుడు కింద పడిపోయారు. వాళ్ళు లేవటానికి కాస్త టైం పడుతుంది. వాళ్ళు తేరుకోవటానికి కొంచెం టైం ఖచ్చితంగా కావాలి. కాబట్టి నువ్వు ధైర్యంగా నీ గమ్యాన్ని చేరుకోవాలి. విజయాన్ని సాధించాలంటే కొన్నిసార్లు ఓడిపోక తప్పదు తల్లి. ఓడిపోయిన ప్రతిసారి కూడా కుంగిపోకుండా మళ్ళీ గెలవాలనే ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ఓడిపోయిన ప్రతిసారి నీకు తగిలిన ఎదురు దెబ్బ గుర్తుండాలి. అప్పుడే కదా దెబ్బ తగలకుండా మరొక ప్రయత్నం అనేది సాఫీగా సాగించగలవు. కరిగిపోయే కాలంతో పాటు నీ ఓటమిని కూడా వదిలిపెట్టేయాలి. కొత్త సంవత్సరంలో గెలిచి చూపించాలి. గెలుపు కూడా సరికొత్తగా ఉండాలి. ఇంతకాలంగా నిన్ను ఎదగనివ్వకుండా వెనకాల నుండి లాగేస్తున్న వాళ్ళ పని పట్టేశానమ్మా. ఇంకా నీకు ఎలాంటి భయాలు అనేటివే వద్దు. ఎన్నో అవమానాలు, విమర్శలు తట్టుకుని ధైర్యంగా నిలిచావు అంటే నీకు ఇంకా ఎలాంటి భయం అనేది ఎందుకు చెప్పు? నా మాట గుర్తుపెట్టుకో తల్లి. ఇక నీకు చెడు కాలం అనేది చెదిరిపోయింది. చెడు వ్యక్తుల కళ్ళు మసకబారిపోయాయి. నీకు జీవితంలో పెద్ద గెలుపు అనేది రాబోతుంది. ఆనందంతో అందుకో. నీ కోరికలన్నీ కూడా తీర్చబోతున్నాను.
ధైర్యంగా ప్రయత్నం అనేది చేయి తల్లి. నీ గెలుపులో ఈ వారాహి అమ్మ తోడుగా ఉంటుంది. మెట్టు మెట్టుకే నువ్వు కష్టాలు పడ్డావు. 1వ మెట్టులోనే అవమానాలు, 2వ మెట్టులోనే విమర్శలు, 3వ మెట్టులో అయిన వాళ్ళను కూడా దూరం చేసుకున్నావు. 4వ మెట్టులో నాకు ఎవరూ లేరే అని బాధపడ్డావు. కానీ తల్లి, మిగతా మెట్లన్నీ కూడా ఈ తల్లి నీ చెయ్యి పట్టుకొని నెమ్మదిగా నడిపిస్తుంది. ఇక అపజయాలనేటివే నీకుండవు. నీకు దూరమైన ప్రతి ఒక్కరూ కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తారు. ఈ కొత్త సంవత్సరంలో నీకు అన్నీ కూడా అనుకూలంగా జరుగుతాయి. ఈ తల్లి మాటని నమ్ము తల్లి. అమ్మ మీద నమ్మకాన్ని సడలిపోనివ్వకుండా అమ్మ నాకు తోడు ఉంది అని నమ్మకంతో ముందుకు అడుగు వెయ్యి. ఈ తల్లి మాట విన్న తర్వాత నీ గుండెల్లో ఉన్న భారమంతా పోయింది కదా తల్లి. ఇక నీకు ధైర్యం అనేది పుంజుకుంటుంది. ధైర్యంగా ముందడుగు వెయ్యి. ఈ తల్లి ఎప్పుడూ కూడా నీ వెంటే ఉంటూ నిన్ను నడిపిస్తుంది. అమ్మను నమ్మావు కదా, ఇక నీకు ఎలాంటి అపజయాలనేటివి ఉండవు. జీవితంలో ఇక కష్టాలనేటివి లేకుండా కొత్త వెలుగును చూస్తావు తల్లి.